రైట్ ఇక ఈ ఫార్ములా కారు రేసు కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్ట ప్రకారం ఈ కేసును నమోదు చేసింది. కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను జారీ చేశారు. ఇక ఈ ఫార్ములా కార్ రేసుకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి ప్రస్తుతం కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఇందులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు పేర్లు జత చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నిన్నైతే నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేటీఆర్ న్యాయవాది కూడా హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టులో కూడా విచారణ కొనసాగింది. ఈ విచారణలో కూడా ఏదైతే కేటీఆర్ తరఫున ఏదైతే న్యాయవాది వాదనలు వినిపించిన నేపథ్యంలో దానికి ఏకీవించిన హైకోర్టు కూడా కేటీఆర్ కి 10 రోజులైతే ఊరట ఇచ్చింది. ముఖ్యంగా 10 రోజులు కేటీఆర్ అరెస్ట్ చేయడంతో కూడా హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అలాగే మరొక పక్క గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించాలంటూ కూడా 10 రోజులు అయితే టైం ఇచ్చింది. ఈ కేసును కూడా 27వ తారీఖు వరకు అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు కూడా ఒక కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా కేటీఆర్, అలాగే అరవింద్ కుమార్, అలాగే బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురుపై కూడా ఈడీ అధికారులు ఏదైతే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై అయితే ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ కేసు అయితే నమోదు చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ నిరోధక చట్ట ప్రకారం అయితే ఈ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన హెచ్ఎండిఐ అకౌంట్ లో నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దానిపై విచారణ జరిపేందుకు కూడా ఏదైతే ప్రభుత్వం అలాగే గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. కానీ తాజాగా ఏదైతే కోర్టు నుంచి 10 రోజులు ఊరటైతే కేటీఆర్ కి అయితే లభించింది. కానీ ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఎంట్రీ ఇవ్వడంతో కూడా ప్రస్తుతం ఈ కేసు ఎటు తిరుగుతుంది అనేది అయితే ప్రస్తుతం ప్రజలు కూడా సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోనే ముఖ్యంగా 56 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగిందంటూ ఇటు ప్రభుత్వం ఆరోపిస్తుంటే అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం ఆ నిధులేమి దుర్వినియోగం జరగలేదు, కేవలం ఈ కార్ రేస్ నిర్వహించడానికి మాత్రమే విదేశీ సంస్థకి ఏదైతే ఈ నిధులు మళ్లించినట్లయితే ఇటు కేటీఆర్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఇమేజ్ ని కాపాడేందుకే ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందాం. ముఖ్యంగా 2023 సంవత్సరంలో ఫిబ్రవరిలో జరిగిన సీజన్ 9 ఫార్ములా ఈ రేసు సంబంధించి 200 కోట్లు ఖర్చు పెడితే కూడా ఏదైతే ఈ రేసింగ్ అయితే నిర్వహించారో అది తక్కువ స్థాయి నేపథ్యంలో ముఖ్యంగా గవర్నమెంట్ కి 700 కోట్ల ఆదాయం వచ్చిందంటూ ఇటు కేటీఆర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరొక్కసారి సీజన్ 10 నిర్వహించేందుకు కూడా ఏదైతే ఎఫ్ఈతో ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ తర్వాత ఏదైతే ఎన్నికలు కూడా అమల్లోకి రావడం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఈఓ సంస్థకు చెందిన ప్రతినిధి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఏదైతే ఈ ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలంటూ కూడా ఏదైతే రిక్వెస్ట్ నేపథ్యంలోనే ప్రస్తుతం దానికి సంబంధించి నిధులు ఏదైతే మళ్లింపులు జరిగినట్టయితే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన తర్వాత దీంట్లో విచారణ చేపట్టాలంటూ కూడా ఏదైతే మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ముందుగా ఏదైతే ఎన్ఐయుడిలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చి దానిపై వివరణ ఇవ్వాలంటూ కోరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అనుమతితోనే 56 కోట్ల నిధులు ఎఫ్ఈఓకు మళ్లించినట్లు కూడా ఏదైతే అరవింద్ కుమార్ ఒప్పుకున్న నేపథ్యంలోనే అటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కేసును ఏసీబీకి అయితే అప్పగించింది. ఇటు గవర్నర్ పర్మిషన్ తీసుకోవడం కూడా గవర్నర్ కి లేఖ రాసిన నేపథ్యంలోనే ప్రస్తుతం గవర్నర్ కూడా అప్రూవల్ ఇవ్వడంతో నిన్న ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఈ రోజు తాజాగా ఏదైతే ఉదయం ఈడీ అధికారులు ఏసీబీకి ఒక లేఖ అయితే రాశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కాపీతో పాటు దాసకిషోర్ ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా జతపరుస్తూ కూడా మాకు వివరాలు ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు అయితే ఏసీబీకి అయితే లేఖ రాశారు. అలాగే మరొక పక్క ట్రాన్సాక్షన్స్ అంటే ఎఫ్ఈఓకి పంపించిన 56 కోట్లకు సంబంధించి ఏ తేదీలో ట్రాన్సాక్షన్ జరిపారంటూ కూడా ఆ డేటా కూడా ఇవ్వాలంటూ కూడా ఏదైతే ఏసీబీ నేపథ్యంలో ఏసీబీ అధికారులు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ అధికారులతో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.